ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, PU కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, RSR కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి వైకుంఠపురంలో కావ్య కృష్ణారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. కావలి పట్టణం 35వ వార్డ్ వైకుంఠపురంలో కావలి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, జనసేన, బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారం. పూలవర్షం, బాణాసంచా పేలుస్తూ ఆహ్వానం పలికిన వార్డు ప్రజలు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటేసి గెలిపించాలని కోరిన కావ్య కృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. కావలి టీడీపీలో ఫుల్ జోష్. కావ్య కృష్ణారెడ్డికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల మద్దతు. అలా మీరు అటెండ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ
ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే రాక్షస పాలన అంతమొందించేందుకు, ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పడాలంటే చంద్రబాబుని దీవించండి. చంద్రబాబు ప్రతినిధిగా నన్ను కూడా ఆశీర్వదించండి అని అడిగే నిమిత్తం మీ అందరి ముందుకి రావటం జరిగింది. మీ ఆశీస్సులతో, మీ అభిమానాలతో రేపటి రోజున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించమని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోలితే తప్ప అభివృద్ధి పాలన మనకు రాదు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వైకుంఠపురం ఈ 5 సంవత్సరాలుగా వైసీపీ కాలంలో ఒక్క రోడ్డు కానీ, ఒక్క డ్రైనేజ్ కానీ, ఒక్క వాటర్ పైప్ లైన్లు కానీ, బోర్లు వేయటం కానీ, లేదా నీళ్లు సప్లై ఇవ్వటం కానీ జరిగిందని దయించి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ మురికి కాలంలో కావలి చెరువు నుంచి పోయేటువంటి కాలువలు చాలా ఉన్నప్పటికీ కూడా గతంలో తెలుగుదేశం హయాంలో 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి కాలువలు మరమ్మతులు చేయటం, అంతా పూడికి తీయటం జరిగితే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున కాలువల్లో మట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకున్నందువల్లనే ఈ ప్రాంతంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ 5 సంవత్సరాల్లో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఈ వైకుంఠపురం ఎట్టి పరిస్థితుల్లో కనిపించలేదు. అందుకే మీరందరినీ కూడా అడుగుతున్నా, 14 సంవత్సరాల నుంచి వైకుంఠపురం వాసుల యొక్క కళ ఒకే ఒకటి, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి. కానీ ఇప్పటికి కూడా 2008లో మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో శాంక్షన్ చేయించినటువంటి బ్రిడ్జి రైల్వే వాళ్ళు వాళ్ళ పోర్షన్ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2 వైపుల బ్రిడ్జి నిర్మాణం చేయనందువల్ల ఈ రోజు మన ప్రాంత వాసులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించండి. ప్రజలు చేయనటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ప్రజల సౌకర్యాన్ని కల్పించిన ఎమ్మెల్యే మనకు అవసరమా? ఈ ప్రాంత అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి వ్యక్తి మనకు అవసరమా? దయించి వైకుంఠపురం వాసులందరినీ కూడా పేరున కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ చెప్పారనో, బంధువులు చెప్పారనో, స్నేహితులు చెప్పారనో, పక్కింటి వాళ్ళు చెప్పారనో, లేదా డిన్నర్లు ఇచ్చారనో, లేదా తాయిలాలు ఇచ్చారని చెప్పి మనం అంటూ ఓట్లేస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దానికి తార్కాణమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి. 2019 ఎన్నికల్లో లేదా 2014 ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఎమ్మెల్యేగా చేశారు. 2019లో వైకుంఠపురం వాసులు దాదాపు 1000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఆ మహానుభావుడికి 1000 ఓట్లు మెజార్టీ ఇస్తే ఈ రోజుకి ఆ బ్రిడ్జి పూర్తి కాల. ఇప్పుడు కూడా ఆ ఇంటి పక్కన డ్రమ్ములు పెట్టుకుని నీళ్లు తోలుకుంటున్నారు. మన అతని పేరు బాబమ్మ. జనవరి నుంచి రేపు ఎన్నికలు జరిగేంత వరకు 3 నెలలు పడితే ఈ 3 నెలల డబ్బులు 3000 కలిపి మొత్తం 4000, ఈ 3000 కలిపి మొదటి నెలలో 7000 ఇస్తానటువంటి చంద్రబాబును ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి వైకుంఠపురం వాసులందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు, ప్రజలు గౌరవంగా బతకాలని తపనపడే వ్యక్తి చంద్రబాబు, మన బిడ్డల జీవితాలు బాగుండాలని తపనపడే వ్యక్తి చంద్రబాబు. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగం కూడా కల్పన చేయనందువల్ల మనమేమో బిడ్డల్ని కష్టాలు పడి పాలు అమ్ముకొని బర్రెలు మేపుకొని కష్టపడి బిడ్డల్ని చదివిస్తే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన కారణాల వల్ల తల్లిదండ్రులేమో చదువుకున్నావు ఎందుకు ఉద్యోగాలు రావటం లేదని మనం అడుగుతున్నాం. ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వటంలో అలసత్వం చేసింది. మన మధ్య ప్రభుత్వం మధ్య పిల్లలు చెడిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, వ్యసనాలకు బానిసవుతున్నారు. అటువంటి విద్యార్థులను ఆదుకోవాలి, అటువంటి నిరుద్యోగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం వచ్చేంత వరకు ఎవరికైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఖాళీగా ఉండి ఇళ్లలో కూర్చొని ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తాను, ఆ పిల్లల్ని ఆదుకుంటానని చెబుతున్నటువంటి చంద్రబాబును దీవిద్దాం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం, చంద్రబాబు ప్రతినిధిగా నన్ను ఎమ్మెల్యే చేయండి,
మీరందరూ కలిసి నాకు ఓట్లేస్తే, నేను గెలిస్తే, నేను దేశమే చంద్రబాబు నాయుడుకు ఓటేసి ఆయన ముఖ్యమంత్రిని చేస్తా. మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఓటేయాలంటే మీరు నన్ను గెలిపించండి అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇక్కడ చాలా మంది మహిళా తల్లులు ఉన్నారు. ఈ రోజు భర్తలతో పోటీ పడి భర్తలతో సపోర్ట్ ఇవ్వాలి. భర్తలకు ఒక్కరే కష్టపడితే కాదు, మనం కూడా కష్టపడాలి, కుటుంబాన్ని పోషించాలని ఈరోజు మన మధ్య తరగతి మహిళలందరూ కూడా ఈరోజు కష్టపడుతున్నారు. అందుకోసం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపడం కొరకు. మీరు పడే కష్టానికి తోడుగా మన ప్రాంత వాసిగా మనకుండే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళా కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు. ఏ మహిళ అయితే తన అవసరాల కోసం పుట్టింటికి పని, లేదా కూతురింటికి పని, కోడలింటికి పని, హాస్పిటల్కి పని, బంధువులింటికి పని, పెళ్లింటికి పని, అశుభకార్యాలకు పని, తీర్థయాత్రలకు పని, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా బస్సు ఎక్కి దిగితే, రోజుకి 10 సార్లు ఎక్కి దిగినా, ఎక్కడికైనా మీరు పోదలుచుకుంటే ప్రతి దిక్కడికి మిమ్మల్ని ఉచితంగా ఆర్టీసీ బస్సులో తీసుకుపోయే పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. ఇది మహిళల పాలిట ఒక వరంగా పరిణమిస్తుంది. ఏ మహిళా తల్లైనా స్వేచ్ఛగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఎంత దూరమైనా పోయినప్పటికీ కూడా ఒక్క రూపాయి లేకుండా తీసుకుపోయేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థి నాకు ఓట్లేసి గెలిపిస్తే, నేను ఎమ్మెల్యేగా అయితే ఆయన ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ప్రతి మహిళకి ఉందనే విషయాన్ని దయించి గుర్తుపెట్టుకుని తెలుగుదేశంకి ఓటేయండి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటున్నా. ఈ రోజున అమ్మఒడి పథకం ఉంది. ఈరోజు అమ్మఒడి పథకం ఉంది. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. కానీ ఆ మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా? నేను ఒక బిడ్డకే ఇస్తానంటున్నాడు. ప్రతి ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, లేక 3 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డను చదివించండి, ఇంకొక బిడ్డను చదివించొద్దు అన్నట్టుగా ఒక బిడ్డకు డబ్బులు ఇచ్చేదేంది, ఇంకొక బిడ్డకు డబ్బులు ఇవ్వకపోతే ఆ తల్లులు ఏమి కావాలి, ఆ కుటుంబాలు ఏమి కావాలి? అంటే తల్లిదండ్రుల ప్రేమలో ఒక బిడ్డ మీద ప్రేమ, ఇంకొక బిడ్డ మీద ప్రేమ వద్దనా? కానీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు, మీ ఇళ్లలో ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తాను. ఎంతమంది బిడ్డలను చదివించడానికి నేనున్నానని చెప్పే ధైర్యవంతుడైన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా, వైకుంఠపురం వాసులందరినీ కూడా పేరున కోరుకుంటున్నా. మహిళా తల్లులు ఉన్నారు. దీపం కింద, దీవెన కింద మీకు అందరికీ బాబు గారు ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ రోజు గ్యాస్ రేట్లు వేరు, ఈ రోజున్న గ్యాస్ రేట్లు వేరు. గ్యాస్ బండ రేట్లు పెరిగిపోయినందువల్ల చాలా మంది మహిళా తల్లులు గ్యాసులు పక్కన పెట్టి కట్టెలతో వంటలు వండుకుంటున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మీరు కొనే గ్యాస్ సిలిండర్లో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను మహిళల కోసం అని చెప్పిన చంద్రబాబుని ఆశీర్వదించమని చెప్పి మహిళా తల్లులందరినీ కూడా మిమ్మల్ని పేరున కోరుకుంటున్నా. 38వ వార్డు చూసా, లేదంటే ఇక్కడ చూస్తున్నా, ట్రాక్టర్లు సరిగా రావు. కారణం, ఈ ట్రాక్టర్లకు ఇచ్చే డబ్బు పైప్ లైన్లు వేస్తే సరిపోద్ది. ఈ ట్రాక్టర్లు అయితే దొంగ లెక్కలు రాసుకోవచ్చు. పైప్ లైన్లు వేస్తే ఒక్కసారే. అదే ఈ ట్రాక్టర్ల పేర్లు చెప్తే రోజుకి 3 ట్రాక్టర్లు తోలి 30 ట్రాక్టర్లు తోలేమని చెప్పి రాసుకోవచ్చు. ఎమ్మెల్యే జోబులో డబ్బులు నింపుకోవచ్చు. మీకు కష్టాలు వచ్చినా మీ నీళ్ల మీద కూడా వ్యాపారం చేసే ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. అంటే ఎమ్మెల్యే అనుకుంటే ఇక్కడ పైపులు వెళ్ళడం చాలా కష్టమా? లేదంటే ఈ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టడం కష్టమా? సిమెంట్ రోడ్లు ఏర్పడటం కష్టమా? బోర్లు వేయటం కష్టమా? ఏ మున్సిపాలిటీకి డబ్బులు లేవా? వచ్చిన డబ్బులన్నీ ట్యాంకర్లతో నీళ్లు తోలినట్టు. వైకుంఠపురం ఇప్పుడు కాదు, ప్రతాపరెడ్డి పుట్టక ముందు పుట్టింది వైకుంఠపురం. అటు కావలి పట్టణానికి నీళ్ళు అందించింది వైకుంఠపురం. వైకుంఠపురం అంటే కావలి పట్టణంలో ప్రజలందరికీ దాహత తీర్చిన వైకుంఠపురం ఈ రోజు నీళ్ల కోసం ఇల్లు మీద డ్రమ్ములు పెట్టుకునే పరిస్థితి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. అందుకే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏ ప్రభుత్వం అయితే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటేస్తే మన జీవితాలు బాగుంటాయి. అందుకనే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి, తెలుగుదేశానికి ఓటేయండి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణాన్ని గెలిపించండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటున్నా.
ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం గవర్నమెంట్. వైసీపీ గవర్నమెంట్ ఒక్క దిక్కడైనా సిమెంట్ రోడ్డు వేసిందని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో డ్రైనేజీలు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఒక్క దిక్కడైనా డ్రైనేజీలు క్లీన్ చేసిన పరిస్థితి ఉందని ఆలోచించమంటున్నా. ఈ రోజున మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన, వాళ్ళు జోబులో డబ్బులు నింపుకోవడానికి చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేదానికి, వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి పరిచేదానికి ఎక్కడైనా చేయటం జరిగిందని దయించి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమంటున్నా. అందుకనే మన కుటుంబ పెద్దగా, ఈ రాష్ట్ర అధినేతగా, ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల ప్రశంసలు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా కూడా మన కోసం, మన ప్రజల జీవితాల కోసం, మన బిడ్డల కోసం, మన సంసారాల కోసం ఈరోజు మళ్ళా కొన్ని పథకాలు మన ముందుకు తీసుకొచ్చాడు. దయించి ఆలోచించి తెలుగుదేశంకు ఓటేయండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు వరకు 2014 వరకు 500 రూపాయలు ఉండింది పెన్షన్. దాన్ని 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు 2014లో. మళ్ళీ ఆయన 2019లో దిగిపోయినాడు. 1000 రూపాయలు 2000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళా ఈరోజు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని చెప్పాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? కొసురు మొగ్గలాగా సంవత్సరానికి 250 పెంచి 4 సంవత్సరాలకు 3000 చేశాడు. మన బాబు గారు అంటున్నారు రేపటి రోజున ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నెల 1500 రూపాయలు పాకెట్ మనీ కింద ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకున్నాం. తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేయండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయదారులు ఉన్నారు. మనందరం కూడా మన వ్యవసాయం మీద ఆధారపడి చాలా మంది ఉన్నాం. పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. ఉండూరులో వ్యవసాయం ఉంది, ఇక్కడ వ్యవసాయం ఉంది. కానీ ఈరోజు వ్యవసాయం చేస్తే పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, మనం రేట్లు లేక ఇబ్బందులు పడుతున్న వైనాన్ని కూడా చంద్రబాబు నాయుడు చూశాడు. ఆలోచించండి. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వృద్ధుల వరకు నిరంతరం చంద్రబాబు నాయుడు వాళ్ళ జీవితాల కోసం ఆలోచించే వ్యక్తి ఉన్నాడు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా దయించి ఆలోచించండి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకే వ్యవసాయదారుల పాలిట వరంగా ఉండాలి. వాళ్ళ కష్టాల్లో నేను కూడా తోడుగా ఉండాలి. వాళ్ళ ఇబ్బందులకు నేను కూడా సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి రైతులకు బాధలను అర్థం చేసుకుని ఏ రైతుకైతే పొలం ఎంత ఉందో, అరెకరా ఉన్నాయి, ఎకరా ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, పొలంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వైకుంఠపురం వాసులందరినీ కూడా పేరున కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రగతి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి పడాలన్నా, మన బిడ్డల జీవితాలు రావాలన్నా మనకి చంద్రబాబు నాయుడు గారికి అవసరం. ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి. ఈ ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి చేయలే. మన ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, కాలనీలు, ఏ ఒక్క పని లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఇంకొక వైపున అభివృద్ధి చేస్తూ అన్నింటినీ సమానంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గౌరవిద్దాం, చంద్రబాబును ఆశీర్వదిద్దాం, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుందాం అని చెప్పి ఈ వైకుంఠపురం వాసులందరినీ కోరుకుంటూ అందరూ కూడా తెలుగుదేశం గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. నా పేరు కావ్య కృష్ణారెడ్డి. నాకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను పోటీ చేసే అదృష్టం నాకు వచ్చింది. ఈ కావలి ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని మీ అందరిని కూడా పేరున కోరుకుంటున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పడే దాంట్లో నిరంతరం మీ తోడుగా ఉంటానని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు కూడా, ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. సైకిల్ గుర్తు మీద ఓట్లేసి అఖండమైన మెజార్టీని మాకిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైకుంఠపురం వాసులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్.
మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్, కావలి. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.